Welcome to Let Us Start Educational Channel. In last class we discussed one worksheet on vectors. Let us complete the remaining problems. So a vector I cap plus root 3 j cap rotates about its tail through an angle 60 degrees in clockwise direction. Then the new vector is vector manaki one vector is there. Suppose that a vector a bar is there. It rotates an angle 60 degrees. In which direction? In clockwise direction. Then the new vector is vector a bar ane oka vector. A bar is a vector, that is I cap plus root 3 j cap. So x-axis, y-axis, this is a vector a bar. So it rotates an angle 60 degrees in clockwise direction. This is the clockwise direction. It rotates 60 degrees. So find out the new vector. Rotation gurinchi concepts మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, ఒక వెక్టార్ రొటేట్ అయ్యింది అంటే ఆ వెక్టార్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో యాక్చువల్ వెక్టార్ వచ్చేసి ఏ బారు. ఈ వెక్టార్ రొటేట్ అయితే దాన్ని మనము ఏ డాష్ బార్ అనుకుంటాం. ఏ డాష్ బార్ అది ఎంత యాంగిల్ రొటేట్ అయిందో మనకి ఇచ్చాడు, 60 degrees రొటేట్ అయ్యింది. సో మనకి ఏమి హింట్ ఇచ్చాడు, వెక్టార్ ఇచ్చాడు. సో అది రొటేట్ అయ్యింది. రొటేట్ అయిన వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి యాక్చువల్ ఉన్నటువంటి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో మనము మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్యాల్కులేట్ చేస్తే 1 square plus root 3 whole square, that is 1 plus 3, that is root 4. So magnitude of a bar is 2. Next one is, now find out the angle. Tan theta is equal to ay by ax. Ay is root 3, ax is 1. So root 3 by 1, that is root 3. So tan 60 is root 3. Theta is 60 degrees. That means the vector a bar is making an angle of 60 degrees. Making an angle of 60 degrees. So here given that new vector a dash bar is making an angle of 60 degrees. ఉన్నదే 60 degrees. ఇది x-axisతో 60 degree యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, 60 degrees రొటేట్ అయిందంట క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 60 degrees రొటేట్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఆ న్యూ వెక్టార్ వచ్చేసి x-axis డైరెక్షన్లో ఉంది. న్యూ వెక్టార్ వచ్చేసి x-axis డైరెక్షన్లో ఉందన్నమాట న్యూ వెక్టార్.
సో న్యూ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది theta is equal to 0 degrees. Theta is equal to 0 degrees and it has only x component, that is a dash bar is equal to a cos theta I, that is what is the magnitude of vector, what is the magnitude of this vector 2, what is the magnitude of this vector also 2, vector magnitude is also 2 and rotated vector magnitude is 2. ఎందుకని వెక్టార్ రొటేట్ అయితే డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్ మనకు తెలిస్తే దీన్ని మనము సాల్వ్ చేయడం ఈజీ అనమాట. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్తున్నాం 2. ఇట్ ఈజ్ మేకింగ్ 0 degrees with the x axis, that is cos 0 I cap, cos 0 I cap. మనం y కాంపోనెంట్ తీసుకున్నప్పుడు y యాక్సిస్తో మనం యాంగిల్ తీసుకున్నా ఏమవుతుంది ప్లస్ 2 sin 0 j cap. సో a dash bar is equal to 2 cos 0 degrees I cap plus 2 sin 0 degrees j cap. So cos 0 degrees is 1 I cap plus 2 sin 0 is j. So the vector a dash bar is 2 I cap. The vector a dash bar is 2 I cap. So option 4 is the correct one. Next one is man travels 1 mile due east, then 5 miles due south, then 2 miles due east, and finally 9 miles due north. His displacement is. పర్సన్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యారు. 1 మైల్ వచ్చేసి డ్యూ ఈస్ట్ వెళ్ళారు. సో మనము డైరెక్షన్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. పర్సన్ ఎలా వెళ్ళారు 1 మైల్ డ్యూ ఈస్ట్ వెళ్ళారు, నెక్స్ట్ సౌత్ వెళ్ళారు 5 miles, నెక్స్ట్ మళ్ళా ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యారు, ఆ నెక్స్ట్ మళ్ళా నార్త్ డైరెక్షన్లో మూవ్ అయ్యారు. సో ఒక పర్సన్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యారు. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? అతను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యాడు. ఆ లెంత్ ఎంత అనేది మనము ఐడెంటిఫై చేయాలి. సో a man travels 1 miles due east. సో ఇది ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో 1 mile వెళ్ళారు. ఈస్ట్ డైరెక్షన్ 1 mile. నెక్స్ట్ 5 miles due south. దిస్ ఈజ్ సౌత్ డైరెక్షన్. 5 miles. South direction 5 miles and then 2 miles మళ్ళా ఈస్ట్ వెళ్ళారు. 2 miles ఈస్ట్, 2 miles. 9 miles డ్యూ నార్త్ డైరెక్షన్లో 9 miles వెళ్ళారు. 9 miles. సో అతని డిస్ప్లేస్మెంట్ ఎంతో మనము ఫైండ్ అవుట్ చేయాలి.
సో డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యారు. మనము రిజల్టెంట్ని ఎలాగా ఐడెంటిఫై చేయటమో మనం కేర్ఫుల్గా మనకు అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో అతను ఈస్ట్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యారు? ఈస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 3. నెక్స్ట్ సౌత్ డౌన్వర్డ్ డైరెక్షన్లో 5 miles, నార్త్ అప్వర్డ్ డైరెక్షన్లో 9 miles వెళ్ళారు. సో ఇది వచ్చేసి వర్టికల్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్స్ కదా, ఇది 5, ఇది 9. 9 - 5 4. ఈస్ట్లోనేమో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేసాము. ఇక్కడేమో డైరెక్షన్స్ డిఫరెంట్ కాబట్టి మనము సబ్ట్రాక్ట్ చేసాము అనమాట. నార్త్ వచ్చేసి 4. సో ఈస్ట్ వచ్చేసి 3, నార్త్ వచ్చేసి 4. సో ఇప్పుడు దీన్ని రిజల్టెంట్ వెక్టార్ ఏమవుతుంది? దీని రిజల్టెంట్ వెక్టార్ ఏమవుతుంది అప్పుడు మనకి? రిజల్టెంట్ వెక్టార్ R is equal to 3² + 4², that is 9 + 16, that is √25, that is 5 miles. ఆ పర్సన్ ఎంత డిస్ప్లేస్ అయ్యారు? 5 miles ట్రావెల్ చేశారన్నమాట. సో మనకి ఈ ప్రాబ్లం చూస్తే పర్సన్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయ్యారు. మనకి జిగ్జాగ్గా అనిపిస్తుంది, కానీ మనకి ఫండమెంటల్స్ తెలిసినట్లయితే వీటిని సాల్వ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో ఫండమెంటల్స్ అనేవి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్, if a particle is displaced from 0, 0, 0 to a point in xy plane which is at 4 units in a direction making an angle clockwise 60 degrees with the negative x-axis, what is the final position vector of the particle? ఒక పార్టికల్ వచ్చేసి x coordinate 0, y coordinate 0, z coordinate 0. xy ప్లేన్లో దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. నెక్స్ట్ అది ఎక్కడ ఇచ్చాడు మనకి? దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 4 units in a direction making an angle with negative axis. సో ప్రాబ్లంలో మనకు కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ని బట్టి మనము దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇది ఫస్ట్ క్వాడ్రియంట్. ఈ ఫస్ట్ క్వాడ్రియంట్లో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు కూడా పాజిటివ్ అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? an angle clockwise 60 degrees with the negative x-axis. నెగిటివ్ x-axis మనకి ఇక్కడ ఇచ్చాడు. మనకి నెగిటివ్ x-axis వచ్చేసి ఎక్కడ ఉంటాయి? సెకండ్ క్వాడ్రంట్లోను, థర్డ్ క్వాడ్రంట్లోను ఉంటాయి. సో ఇది పాజిటివ్ x-axis, నెగిటివ్ x-axis. సో నెగిటివ్ x-axis తోటి 60 degrees యాంగిల్ చేస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కాబట్టి మనకి సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది అనమాట. 60 degrees ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 4 units. దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 4 units. మనకి యాంగిల్ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ తెలుసు. సో మనం వెక్టార్ని ఇప్పుడు కనుక్కోవటము ఈజీ. ఎలా కనుక్కుంటాము? ఎప్పుడైతే x-axisతో సర్టన్ యాంగిల్ చేస్తుందో
దాని కోఆర్డినేట్స్ని మనం కనుక్కోవటం ఎట్లాగా రిజల్టెంట్ వెక్టార్ని మనము ఏ అనుకుంటే అదేమవుతుంది 4 వేయకూడదు ఇక్కడ. ఎందుకు 4 వేయకూడదు? ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇవి మనం చేసేటటువంటి రాంగ్స్ ఇవేనమాట. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి -4 అది గుర్తుపెట్టుకోవాలి. అది కనుక మనము మిస్టేక్ చేసామా ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. -4 cos 60 degrees I cap. నెక్స్ట్ వై యాక్సిస్ వచ్చేసి పాజిటివ్ యాక్సిస్ కాబట్టి +4 sin 60 j cap. Next one is A is equal to -4. The value of cos 60 is 1/2 plus 4 into sin 60 is, what is the value of sin 60? √3/2 j cap. So -2 I cap plus 2 √3 j cap. Option first is the correct one. మనం ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే సెకండ్ కోఆర్డినేట్ తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాము? క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనము సెకండ్ కోఆర్డినేట్ తీసుకున్నాము. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి వచ్చేసి -2 I cap plus 2 √3 j cap. So your every like is most important for me. Anyone watching this video, like it. If you have any doubts, comment it and share it to others who is repeating JEE Mains examinations or who is preparing from lower classes 6 to 9. Subscribe the channel for getting more valuable videos. Thank you. We will meet again.